ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ ఈదర్ రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి. రైట్, ఇక అదాని అవినీతి వ్యవహారానికి సంబంధించి ఒకసారి మనం ఇన్డెప్త్ గా మాట్లాడుకుందాం. భారత్లో లంచాలు ఇచ్చేందుకు అమెరికాలో కొంతమంది పెట్టుబడిదారుల నుంచి నిధులను సమీకరించిన వ్యవహారంలో అదానీని అతనికి సంబంధించిన ఒక 7 మంది పైన అమెరికాలో కేసులు నమోదవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అదాని గ్రూప్కి సంబంధించిన రేటింగ్స్ కూడా తగ్గించేసేశారు. ఏంటి అదాని వ్యవహారం ఇంకా ఎంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు? గతంలో జరిగిన హిండెన్బర్గ్ వ్యవహారానికి ఇప్పుడు జరిగినటువంటి ఈ లంచాల అవినీతి కేసు వ్యవహారాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? లేదంటే అప్పట్లాగానే ఈ వ్యవహారాన్ని తుస్సుమనిపించేలా చేస్తారా? లేదంటే ఇది ఇంకా సీరియస్ గా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా? అమెరికన్ ఫెడరల్ కోర్ట్స్ లో ఈ కేసు నమోదైంది. ఇది మొత్తం ఎప్పుడు ప్రారంభమైందంటే లాస్ట్ ఇయర్ 23 మార్చ్ లో ఫస్ట్ FBI రైట్స్ సాగర్ అదాని మీద, అంటే ఆయన మేనల్లుడు వరుస అవుతారు గౌతమ్ అదానికి, ఆయన మీద రైట్స్ జరగడం జరిగింది. ఆయన కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్ అన్ని స్వాధీనం చేసుకొని ఆయన విచారించి వెళ్ళిపోయారు FBI వాళ్ళు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాం, మనకి ఇండియాలో CBI లాగా అమెరికాలో FBI ఉంటుంది. సో ఎప్పుడైతే అది తీసుకున్నారో అంటే వాళ్ళకందరికీ అవగాహన ఉంది. ఒక ఇండియా లాంటి దేశంలో ఏ చిన్న పని కావాలన్నా కానీ చాలా లేట్ అవుతుంది. పర్టికులర్గా గవర్నమెంట్ సంస్థలతో ట్యాకిల్ చేసేటప్పుడు చాలా స్లో ప్రాసెస్లో అవుతూ ఉంటాయి. కానీ గౌతమ్ అదాని కంపెనీస్ మాత్రం శరవేగంతో ముందుకెళ్ళిపోతూ ఉంటాయి. అంటే విపరీతమైన వేగంతో, అపరిమితమైన వేగంతో, వాళ్ళని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ, అన్స్టాపబుల్ గా వెళ్తూ ఉంటాయి. సో దాని మీద వాళ్ళు ఏదో ఆలోచించి ఎంక్వైరీ చేసినట్టున్నారు అమెరికన్ సంస్థలు. సో మీరు అన్నట్లు ఇందాక హిండెన్బర్గ్ రిపోర్ట్ అప్పుడు తుస్మనిపించారని, కానీ ఇది హిండెన్బర్గ్ అంటే ఒక ప్రైవేట్ సంస్థ. వాళ్ళు కేవలం షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసము వాళ్ళ లొసుగులు బయట పెట్టడం జరిగింది. కానీ అదొక సంస్థ కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇక్కడ సిస్టమ్ కానీ వాళ్ళని అటాక్ చేయడం జరిగింది హిండెన్బర్గ్ని. ఇదంతా బేస్లెస్, ఇండియా మీద అటాక్ చేస్తున్నారు, అదాని మీద కాదని ఆ ఇష్యూని చిన్నగా తప్పించారు. కానీ ఈసారి జరిగింది ఏంటంటే US ఫెడరల్ కోర్ట్, ఇది మనము అంత ఈజీగా లైట్గా తీసుకునే అంశం కాదు. జనరల్గా ఇండియాలో లాగా కేసులు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సాగదీత ఉండదు. కేవలం 1 year 1.5 year లోనే మొత్తం శిక్షలు కూడా ఫైనల్ జడ్జిమెంట్ శిక్షలు కూడా పడిపోతాయి. కానీ ఈ శిక్షలు జడ్జిమెంట్లు పక్కన పెడితే అదానికి జరిగిన పెద్ద డ్యామేజ్ ఏంటంటే ఫండ్స్ రైజింగ్ అనేది చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైతే ఇండైట్మెంట్ నోటీస్ వచ్చిందో అప్పుడు వెంటనే వాళ్ళు $600 million ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ అని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది అమెరికాలో. అంటే ఎట్లాగో ఫెయిల్ అవుతుంది, ఓవర్ నైట్ రేటింగ్స్ పడిపోయినాయి, కేసు ఫైల్ అయింది కాబట్టి అని వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. అవమానం పొందే కంటే ముందే వాళ్ళే విత్డ్రా చేసుకున్నారు. సో భవిష్యత్తులో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year లోనే వాళ్ళు ఒక $2 to $3 billion బ్యాంక్స్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కట్టాల్సిన అవసరం ఉంది. సో ఆ ప్రోగ్రాంలో భాగంలోనే లోన్స్ రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్లు, అలాగే ఇట్లా ఫర్దర్గా ఫండ్స్ రైజ్ చేసి ఆ ఫండ్స్ని వాళ్ళకి ఇవ్వడం, ఆ బ్యాంకులకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు లేటెస్ట్గా అన్ని రేటింగ్ ఏజెన్సీస్ BBB- చేశారు, అంటే నెగిటివ్ రేటింగ్లో ఉంది. ఎప్పుడైతే నెగిటివ్ రేటింగ్ ఉంటుందో భవిష్యత్తులో ఇంటర్నేషనల్ బ్యాంక్స్ జనరల్గా డబ్బులు ఇవ్వరు నెగిటివ్ రేటింగ్లో ఉన్న వాళ్ళకి. అట్లాగే లోన్లు రీస్ట్రక్చర్ చేయడం కానీ ఎక్స్టెండ్ చేయడం కూడా ఉండకపోవచ్చు. సో అదానికి పెద్ద బర్డెన్ అవుతుంది ఇప్పుడు. అంటే ఈ లోన్స్ అన్నింటినీ ఉన్న పళ్ళాన్ని తీర్చాలంటే అన్ని ప్రాజెక్ట్స్, చాలా ప్రాజెక్ట్స్ పైప్ లైన్లో ఉంటాయి. పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్ట్స్లోంచి రెవెన్యూస్ ఏం రావు. రెవెన్యూస్ జనరల్గా ఎప్పుడు వస్తాయంటే ప్రాజెక్ట్ టోటల్గా కంప్లీట్ అయ్యి అది రన్నింగ్లో ఉన్నప్పుడు వస్తాయి. ఇప్పుడు రన్నింగ్లో లేవు కాబట్టి డబ్బులు రావు. అట్లాగే ఈ పే చేయాలంటే కూడా కష్టతరం అవుతుంది. ఇంకా లోకల్గా ఇండియన్ బ్యాంక్స్ మీద డిపెండ్ అవుతామంటే ప్రైవేట్ బ్యాంక్స్లో మెజారిటీ ఆఫ్ ద ప్రైవేట్ బ్యాంక్స్ బోర్డ్స్లో ఫారినర్సే ఉన్నారు. సో ప్రైవేట్ బ్యాంక్స్ కూడా లోన్స్ ఇచ్చే అవకాశాలు, కేవలం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి లోన్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీద లోన్స్ తెచ్చుకునే అవకాశం ఉన్నా కానీ ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఏదన్నా ఛార్జ్ షీట్స్ ఓపెన్ చేస్తే, అంటే ఇదర్ CBI కానీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కానీ, SEBI కానీ, ACB కానీ, అంటే రకరకాల పరిధుల్లో వీళ్ళ కేసు నడుస్తుంది. ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని ఒక 2018 యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం CBI కేసు నమోదు చేయాలి బ్రైబరీ కేసు కాబట్టి. అట్లాగే లోకల్ స్టేట్స్ అంటే 5 రాష్ట్రాలతో ముడిపడిన అంశం ఇది. పైనుంచి చూసుకుంటే
జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. సో 5 రాష్ట్రాలు స్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఏసీబీ యాక్షన్లోకి రావాలి. యాంటీ కరప్షన్ బ్యూరో అది లోకల్గా చూసే బాడీ అది. సో పైనుంచి చూస్తే సెంట్రల్ గవర్నమెంట్, సెబీ, ఏసీబీ వీళ్ళందరూ కూడా యాక్షన్లో ఉండి ఈ కేసును నడపాల్సిన అవసరం ఉంటుంది. సో వీళ్ళందరూ యాక్షన్లో తీసుకునే పక్షంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా లోన్స్ ఇవ్వడానికి వాళ్ళ రూల్స్ ఒప్పుకోకపోవచ్చు. ఒక కంపెనీ మీద ఇట్లాంటి బ్రైబరీ కేసులు ఉన్నా కానీ, వేరే మిస్ రిపోర్టింగ్ కేసులు ఉన్నా కానీ, అంటే ప్రాఫిట్స్ వచ్చినప్పుడు దాచిపెట్టినా కానీ వాళ్ళకి లోన్స్ ఇవ్వకూడదని కొన్ని రూల్ బుక్ ఉంటుంది. కాబట్టి కొంచెం అదానికి గేట్స్ క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. కానీ దీన్ని ఎట్లా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, గతంలో లాగా హిండన్బర్గ్ సమస్య వచ్చినప్పుడు తప్పించుకోగలుగుతారా అనేది మనం కొంచెం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి.